ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీతలు ఇద్దరు కూడా 5 ఏళ్ల క్రిందట దాదాపుగా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అయితే విడాకుల దాకా వ్యవహారం వెళ్ళకపోయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య దూరం అలాగే పెరుగుతూ వెళ్ళింది. అయితే చిన్నగా విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్ళాడు. అలాగే సంగీత గారు పిల్లల్ని చూసుకోవడానికి పిల్లల కోసం వెళ్ళారు. అంతా అలా జరిగిపోతూ వచ్చింది. కాకపోతే అసలు విషయం ఏంటి అంటే, దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి లైఫ్ లో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యాయి. అంటే 25 ఏళ్ళు ఒకలాగా ఉన్నారు. 25 ఏళ్ల తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ అనే విషయాన్ని అటు సంగీత గారు ఇటు విజయ్ ఇద్దరు కూడా ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఆ అండర్స్టాండింగ్ కి ప్రతిఫలమే వాళ్ళిద్దరూ విడాకుల్ని రద్దు చేసుకోవడం. అయితే ఈ ఆగస్టు చివరిలో ఇక విజయ్ అలాగే సంగీతల వివాహ మహోత్సవం జరగబోతోంది. దానికి విజయ్ అక్కడ తమిళనాడులో చాలా అంటే చాలా చేనేత వస్త్ర కళాకారులు ఉంటారు. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినట్టయితే మంగళగిరి, మళ్ళీ తెలంగాణలో గద్వాల్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అలాగే తమిళనాడులో కూడా చేనేత వస్త్రాల దగ్గరికి వెళ్ళి తనది తన భార్యకి సంబంధించిన ఒక ప్రేమ గుర్తుని తను ఈ రకంగా ప్రింట్ వేయించడం జరిగిందనమాట. ఇది చాలా అంటే చాలా ఇష్టం ఈ కలర్ సంగీత గారికి అని చెప్పి ఈ కలర్ పైన చేనేత వస్త్రాల వాళ్ళ చేత, అంటే వాళ్ళకి కూడా సీఎం ఇంత అద్భుతమైన ఉపాధి ఇచ్చాడు అని వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో అలాగే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఆ చీర కట్టుకునే ఇక విజయ్ భార్య సంగీత గారు ఆగస్టు చివరిలో వీళ్ళిద్దరి మధ్య వివాహ వెడ్డింగ్ యానివర్సరీ డే జరగబోతోంది. సో అదే అన్నమాట ఇక్కడ ఇది జరిగిన విషయం. సో ఈ చీరని చూసి వైఫ్ చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యారు. దాదాపుగా గంటన్నర పాటు అక్కడ శారీ సెలెక్షన్ జరిగింది. క్లాత్, కలర్, బార్డర్, డిజైన్ ప్రతి ఒక్కటి ఆయన గుచ్చి పరిశీలించి అక్కడ చేనేత కార్మికుల చేత అడిగిచ్చి దానిపైన డిజైన్ వేశారు చూసారా. ఇది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి